హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇవన్నీ నిన్న రాత్రి నానబెట్టాను అనమాట. ఇది మార్నింగ్ డ్రింక్ కోసం మెంతులు వాటర్ ఇలా కొంచెం మిక్స్ చేసుకొని తాగేయడమే చాలా బెటర్ ఉంటుందన్నమాట మన డైజెషన్కి. అండ్ ఆల్సో ఈ మెంతులు వచ్చేసి నేను హెయిర్ ప్యాక్ కోసం అని నానబెట్టా. ఇందులో కొంచెం రైస్ కూడా యాడ్ చేసా. మీరు కావాలంటే రోజ్మెరీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను రైస్, మెంతులు హెయిర్ ప్యాక్కి అండ్ ఆల్సో ఫేస్ ప్యాక్ కోసం అని చెప్పి నానబెట్టుకున్నా. ఇది జస్ట్ మిక్సీ చేసేసుకొని అప్లై చేసేసుకోవడమే. ఆరిన తర్వాత హెడ్ బాత్ చేసేయడమే అనమాట. దాని తర్వాత ఇవి వచ్చేసి ఉలవలు. ఈరోజు ఉలవచారు పెట్టుకుందాం. ఉలవచారు ఎలా చేసుకుంటాననేది చూపిస్తా. చాలా రోజులైపోయింది నేను ఉలవచారు పెట్టి. తర్వాత ఇది పెసరట్ల కోసం పెసర రుబ్బు అనమాట. పెసరట్లు అండ్ ఆల్సో ఈరోజు 2 బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి నానబెట్టా. పెసలు కొంచెం రైస్ వేసి క్రిస్పీనెస్ కోసం నానబెట్టా. ఆ తర్వాత ఇవి బొబ్బర్లు అనమాట. బొబ్బరట్ల కోసం ఇందులో కూడా కొంచెం రైస్ యాడ్ చేశాను చిన్నది. ఇవన్నీ కూడా కడగాలన్నమాట. బొబ్బరి మొత్తం కడిగి బ్లాక్ రెడ్ది అంతా పొట్టంతా తీసేసి మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. బొబ్బరి అట్లు అండ్ ఇవన్నీ అనమాట. నేను ఇవన్నీ చేసినవి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్, లంచ్ ప్రిపరేషన్ అండ్ ఆల్సో మార్నింగ్ డ్రింక్, ఫేస్ ప్యాక్ ప్రిపరేషన్స్ అనమాట అవన్నీ. అండ్ ఆ తర్వాత ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే పెసరట్లు మార్నింగ్ ఆల్రెడీ మిట్టుకి వంట చేసేసాను. నార్మల్ పొటాటో కర్రీ చేసేసాను అనమాట వాడి కోసం అని చెప్పి. ఇది దాని తర్వాత అనమాట. మిట్టు గడికి కొంచెం ఎర్లీగా చేసేసి కాసేపు పడుకున్నాను అనమాట, కొంచెం నీరసంగా ఉందని. ఆ తర్వాత ప్రవీణ్ ఆఫీస్కి వెళ్తానన్నారు కదా అని చెప్పేసి తన కోసం లంచ్ అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. మిట్టుకి ఏంటంటే బ్రెడ్ అండ్ ఆల్సో మిల్క్ ఇచ్చాను అనమాట మార్నింగ్. ఆ తర్వాత నాకైతే బ్రేక్ఫాస్ట్ నేను రాగి మళ్ళీ చేసుకుంటా ఈరోజు. అదైతే నేను పెద్దగా షూట్ చేయలేదు, జస్ట్ అలా చేసుకున్నాను అంతే. తర్వాత ఈరోజు నేను ఓట్స్ ప్రీమిక్స్ చేసుకున్నా. ఓట్స్ వచ్చేసి అదే ఓట్ మీల్ చేసుకుంటాను కదా, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈరోజు మెయిన్ ఏంటంటే ఈ ఉలవచారు రెసిపీ ఒకటి అండ్ ఆల్సో ఓట్ మీల్ రెసిపీ ఒకటి ఈరోజు స్పెషల్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ పల్లి చట్నీ చేస్తున్నా. మీ అందరికీ తెలిసిందే పల్లి చట్నీ నార్మల్ మనం అల్లము, పచ్చిమిర్చి అండ్ పుట్నాల పప్పు, ఈ పల్లీలు ఇవన్నీ వేసి చేసుకున్నాం కదా, అలా ఫాస్ట్ చేసేస్తాను. నార్మల్గా ఇవన్నీ ఫ్రై చేసుకొని వేసుకుంటే ఇంకా టేస్టీ ఉంటుంది, బట్ నేనైతే ఇలా చేసేస్తున్నాను. ఆ తర్వాత సాల్ట్ అదే యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత ఈ చాపర్ ఉంది కదా, ఇందులో పెసరట్ల కోసం ఆనియన్స్ ఇందులో చిన్న చిన్న ముక్కలు అవుతాయి కదా అని చెప్పేసి ఇందులో వేసుకుంటున్నాను అనమాట. అసలు ఇది ఇంతకుముందు పెద్దగా వాడేదాన్ని కాదు, ఈ మధ్య తెగ వాడుతున్నాను అనమాట. తర్వాత ఇది కాస్ట్ ఐరన్ తవా అనమాట, ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. ఇంతకుముందు కూడా నేను ఇది కొత్తలో వచ్చినప్పుడు నేను వీడియో షూట్ చేశాను. సో అప్పటి నుంచి ఇదే యూస్ చేస్తున్నాను అనమాట. యూస్ చేయగా సీజన్ అవుతుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇన్ కేస్ హెల్తీ వేలో కుక్ చేసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయండి. కాస్ట్ ఐరన్ది బాగుంటుంది. 2 సైడ్స్ హ్యాండిల్ ఉంటుంది అనమాట. సో అది కొలాబరేషన్ ఏం కాదు, జస్ట్ యూస్ చేస్తున్నాను కదా చెప్తున్నా. పెసరట్లు వేసేస్తా. పెసరట్లో మీరు కొంచెం బియ్యం వేసుకున్నారంటే నానబెట్టేటప్పుడు క్రిస్పీగా వస్తాయి అనమాట. అండ్ ఇవి ప్రవీణ్కి వేసి ఇచ్చేస్తున్నాను. ఇంక నేనైతే పెసరట్లు వేసుకోవాలా, చెప్పాను కదా రాగి మళ్ళీ చేసుకున్నాను నేను. కొంచెం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఉప్మా పెసరట్టు అయితే ఇంకా బాగుంటుంది. ప్రవీణ్కి ఇంకా ఇష్టం. కాకపోతే ఇంకా నాకు ప్రవీణ్ ఇవ్వడం అయితే గంట టైం ఇచ్చారు. నేను లేవడం మళ్ళీ పడుకున్నా అన్నాను కదా, 9:30కి పడుకున్నా. ప్రవీణ్ 10:30కి వెళ్తా అన్నారు అనమాట ఆఫీస్కి. సో 9:30 to 10:30 1 అవర్లో లంచ్, బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఆ 1 అవర్లో టకమని చేశాను. ఆ తర్వాత ఉలవచారుకి పెట్టేసా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రవీణ్ ఉలవచారు ఇలాంటివి మనం మరీ హెల్దీవి తినరు. ఈరోజు ఖచ్చితంగా ఉలవచారు చేద్దామనే కాన్సెప్ట్లో ఉలవచారుకి నానబెట్టేస్తే ఆటోమేటిక్గా కుక్ చేస్తాం కదా, పప్పు వేస్ట్ అవుతుంది అని చెప్పి. అందువల్ల ఇన్ కేస్ నానబెట్టకపోతే మాత్రం తర్వాత రోజు ఏదో ఒక ప్లాన్ చేంజ్ అవుతుంది లంచ్లోకి. ప్రవీణ్ ఏదో ఒక విధంగా వేరే కర్రీ ఏదైనా వండిస్తారనమాట. అందువల్ల ఖచ్చితంగా ఈరోజు ఉలవచారు పెడదామని. అండ్ ఇలా తనకి ఒక 2-3 దోశలు, అదే 2-3 పెసరట్లు వేసి ఇచ్చేసాను. పల్లి చట్నీ ఇంకా తాలింపు ఏం పెట్టలేదు, జస్ట్ నార్మల్గానే పెట్టేసి ఇచ్చేసాను. ఆ తర్వాత ఆల్రెడీ నేను ఉలవపప్పు కుక్కర్లో వేసుకుని విజిల్ పెట్టించేసా. ఇది ఒక 2 విజిల్స్ వేసిన తర్వాత రాత్రి నానబెట్టుకున్నాం కాబట్టి మెత్తగా అయిపోతుంది. బెటర్ మీరు ఏదైనా ముందు నానబెట్టుకునేది చాలా తొందరగా అయిపోతుంది కదా, కందిపప్పు అయినా శనగపప్పు అయినా ఏదైనా సరే. సో ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారేంత వరకు ఉంచుదాం, లేదంటే మిక్సీ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా టెంపరేచర్కి. అది అలా పక్కన పెట్టుకొని ఈ లోపు పొటాటో ఫ్రై చేసుకుందాం. ఉలవచారు పొటాటో ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి.
ఇన్ కేస్ పొటాటో లేకపోతే అరటికాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. బెండకాయలు దొండకాయ ఫ్రై ఇవేం పెద్దగా బాగోవు. అరటికాయ ఫ్రై పొటాటో ఫ్రై అయితే హైలైట్ ఉంటుంది అనమాట. సో పొటాటో ఫ్రై జస్ట్ నార్మల్గా పోపు అది వేసేసుకొని అదేంటి పొటాటోస్ అవి వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నా. నార్మల్ ఫ్రై ఎలా ఉంటుందో అలాగా అంతే. అండ్ పక్కన రైస్ కూడా ఉడికిపోయింది. అండ్ ఆల్సో ఇంకా ప్రిపరేషన్స్ అయితే ఈ ఉలవచారు కూడా మిక్సీ ఒక్కటే పెద్ద ప్రిపరేషన్, మిగతా ఏం పెద్దగా ఉండవు అనమాట. చాలా సింపుల్, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మిట్టుకి మార్నింగ్ నేను ఉలవచారు చేయలేదు కదా అని చెప్పి వాడికి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఉలవచారు తినిపించాను. వాడికి ఉలవచారు పిల్లలకు పెట్టడం చాలా ఇష్టం చాలా మంచిదన్నమాట. అండ్ ఈ ఉలవచారు చాలామంది పేస్ట్ కొనుక్కుంటారు, రెడీమేడ్ పేస్ట్. దాని బదులు ఇవి ఏదైనా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. సో ఉలవచారు పేస్ట్లు ఇవన్నీ అంటే ఉలవ పప్పు ఇలా తెలియని వాళ్ళు పేస్ట్లు కొనుక్కుంటారు. నాకైతే అసలు పులిహోర పేస్ట్ అని ఉలవచారు పేస్ట్ అని ఇవి కొనుక్కుంటారు. దాని బదులు ఇది ఇలా ట్రై చేయండి. జస్ట్ 1/2 kg పప్పు కొనుక్కుంటే సరిపోతుంది మీకు. అండ్ తర్వాత ఈ మిక్సీ కొంచెం చల్లారింది కదా పప్పు, మిక్సీలో వేసి ఎండుమిరపకాయలు, ఉప్పు అండ్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి ఇలా మిక్సీ చేసుకున్నాను. అవి కంపల్సరీ, వాటి వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసేసుకొని మిక్సీ చేసేసుకున్న మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత పోపు వేసేసుకుందాము. జీలకర్ర అండ్ ఆల్సో పోపులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అండ్ ఆల్సో ఇందులో ఎంత వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆ రసంతో పాటు వెల్లుల్లిపాయలు కూడా కడుపులోకి వెళ్తాయి కాబట్టి చాలా మంచిది అనమాట. ప్యూరిఫై అవుతుంది అనమాట మనకి వెల్లుల్లిపాయ అనేది. చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి వెల్లుల్లిపాయలో. మొన్న కూడా చెప్పా, మీరు పిల్లలకి చిన్నవి కట్ చేసి యాడ్ చేయండి, తెలియకుండానే పిల్లలకి వెల్లుల్లిపాయ అనేది కన్జ్యూమ్ అవుతుంది అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఉలవ పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసేసుకొని దానికి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా అంతే. ఇది కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మనకి ఇంక పచ్చికారము కారం ఇవి ఏం అవసరం లే. ఎండుమిరపకాయలు మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అంతే. కారం పచ్చికారం ఇవి ఏం వేస్తే అంతగా బాగోదు. మీరు ట్రై చేస్తుంటే చేయండి. బట్ నేనైతే మమ్మీ మా చిన్నప్పుడు ఇలాగే చేసేది, ఇదే రెసిపీ ఫాలో అవుతున్నా, సరిపోతుంది అని చెప్పేసి. అండ్ సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పప్పు కొంచెం మనకి ఉలవపప్పు కొంచెం చప్పదనం వస్తుంది కదా, అందువల్ల కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. సో అది అలా మరుగుతుంది కదా. ఈ లోపు ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ గురించి అని చెప్పేసి హెయిర్ ప్యాక్ ఇందాక నానబెట్టాను కదా, రైస్ అండ్ ఆల్సో మెంతులు, ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకుంటా. ఇది నేను ఫేస్కి కూడా అప్లై చేశాను. కరివేపాకు ఫేస్కి అయినా అప్లై చేయొచ్చు. నార్మల్గా అయితే నేను ఫేస్ కోసం అని చెప్పేసి అనుకోలే, అందువల్ల కరివేపాకు వేశాను. బట్ ఇట్స్ ఓకే అని చెప్పేసి కరివేపాకు ఫేస్ కూడా అప్లై చేశాను. మెంతులు పేస్ట్ ఫేస్కి కూడా చాలా బెనిఫిట్ వస్తుంది. ఎలాగో పెట్టుకుంటున్నాను కదా, ఫేస్కి కూడా అప్లై చేసుకున్నా. అండ్ మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మెయిన్ మీరు హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత నేను నా హెయిర్ కొంచెం పలచను కాబట్టి నేను ఏదో ఇలా ప్యాక్స్, హోమ్ రెమెడీ ప్యాక్స్ అలా ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఉంటాను. ఎంత బయట కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా సరే ఇంట్లో ఏదో ఒక రెసిపీ యూజ్ చేస్తూనే ఉంటాను. ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మీ హెయిర్ చాలా బౌన్సీగా అనిపిస్తుంది, చాలా హెల్దీ హెయిర్ లాగా మీకు అనిపిస్తుంది అనమాట. నార్మల్గా మీ హెయిర్ ఎంత పలుచనైనా సరే బౌన్సీగా ఉంటుంది అనమాట. ట్రై చేయండి. ఇది కానీ హెన్నా కానీ ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా మీకు ఇలా హోమ్ రెమెడీ ప్యాక్ పెట్టుకున్నప్పుడు మీకు బౌన్సీనెస్ అనేది తెలుస్తుంది అనమాట హెయిర్కి. ఆ తర్వాత ఈరోజు ఉలవచారు కదా, ప్రవీణ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారనమాట వంటగదిలో, సాల్ట్ అది చూస్తున్నారు. తనకి బాక్స్ కట్టాలన్నమాట. బాక్స్ కట్టే ముందు నువ్వే చూడు ఉప్పు కారం, దాన్ని నేను కట్టేస్తాను, మళ్ళీ నువ్వు ఆఫీస్లో మళ్ళీ నువ్వు తినాలి కదా సరిగ్గా అని చెప్పేసి ఉప్పు కారం అది చూపిస్తున్నాను. తనకి యాక్చువల్గా అయితే అసలు చెప్పాను కదా అంత ఇంట్రెస్ట్ చూపించరు, అందువల్ల కారం వేయరా అని అడుగుతున్నారు. కారం వేయరు, ఎండుమిరపకాయలే వేస్తారని చెప్తున్నాను ఇక్కడ. సో నా ఫేస్ చూసారా ఎంత నీరసంగా అనిపిస్తుందో. అండ్ ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంటే మధ్యాహ్నం అంటే 11:30, 12 అలాగా కొంచెం రైస్ పెట్టుకున్నాను. ఇంతే, ఓన్లీ ఒక పిడికెడు రైస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత పొటాటో ఫ్రై వేసుకున్నా అండ్ ఉలవచారు వేసుకుని తిన్నాను అనమాట. సో నాకు ఈ చిన్న ప్లేట్లను పెట్టుకున్నా, మరి పెద్ద ప్లేట్ అయితే రైస్ ఎక్కువ కన్స్యూమ్ అయిపోతుంది. మ్యాక్సిమం చిన్నదే పెట్టుకుంటున్నాను. ఇది ఇలా సరిపోతుంది అనమాట. అండ్ ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఈవినింగ్ స్నాక్ ఏం ప్రిపేర్ చేసుకోలే. దాని తర్వాత ఫేస్ ప్యాక్ అండ్ ఆల్సో హెయిర్ ప్యాక్ ఇలా పెట్టా. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మీకు స్కిన్ టైట్నింగ్కి కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఆరిపోయిన తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే. స్నానం చేసిన తర్వాత
పూజ అది చేసుకున్నాను. దాని తర్వాత ఈరోజు లక్షవారం కదా, లక్షవారం బాబా పూజ అది చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి చైనా బజార్కి, అదే ఇండియన్ బజార్కి వెళ్ళాం నేను మిట్టు వచ్చిన తర్వాత నాకు గొంతు నొప్పి వస్తుందంటేను ఈ అదేంటి గ్రీన్ టీ చేయమంటే గ్రీన్ టీ వాడు చేస్తాడనమాట, గ్రీన్ టీ అవి చిన్న చిన్నవి. సో చేస్తానంటే చేయమన్నాను అనమాట. చేయమంటే వాడు ఇలా తీసుకొచ్చి చేస్తాడు. అంటే ఇట్స్ లైక్ ప్లేటింగ్ అది చేసి ఇలా ఒక బౌల్లో హనీ తీసుకొచ్చి ఇలా చేస్తాడనమాట. స్పెషల్ ట్రీట్మెంట్లా అనమాట మనకి, అంటే 5 స్టార్ హోటల్ ట్రీట్మెంట్ లాగా చేస్తాడు వాడు. సింపుల్ థింగ్ని కాంప్లికేటెడ్ లాగా అంటే మంచిగా ప్రెజెంట్ చేసి అలా చేస్తాడనమాట. అదే చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను గ్రీన్ టీ తాగుతున్నా. ఈవినింగ్ కొంచెం థ్రోట్ పెయిన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత నేను ఇండియన్ బజార్కి వెళ్ళిందని చెప్పాను కదా, అదే ఇప్పుడు మనకి ఇప్పుడు చైనా బజార్ నుంచి ఇండియన్ బజార్ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళి అక్కడికి యాక్చువల్గా నేను చిన్న వాటర్ క్యాన్ గురించి అని వెళ్ళాను. ఆ తర్వాత బ్యాంగిల్ బాక్స్ ఒకటి కొన్నా. బ్యాంగిల్స్ నావి చాలా వరకు ఇలా నేను మొన్న ఎగ్జిబిషన్లో కొన్నాను కదా నుమాయిష్లోని, గ్లాస్ బ్యాంగిల్స్. ఇవన్నీ కూడా స్టోర్ చేద్దామని. బ్యాంగిల్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి. అందువల్ల 380 రూపీస్ అనమాట. అది నార్మల్గా మీషోలో వాటిలో కూడా దొరుకుతుంది, బట్ నేనైతే ఇంకా వెళ్ళాను కదా అని చెప్పేసి అలా తెచ్చుకున్నా. సో మొత్తం అన్ని బ్యాంగిల్స్ ఇలా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి, మేడ మీద ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా సర్దుకోవాలి. సో కింద ఉన్న అలాగా ఇలా ఇందులో పెట్టాను. ఆ తర్వాత ఈరోజు ఓట్ ప్రీమిక్స్ చేసుకుంటున్నా. ఓట్స్ ఫినిష్ అయిపోయాయి. మీరు చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే నేను అసలు ఓట్స్ చేసుకోవట్లే, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ లేవు, అన్నీ ఫినిష్ అయిపోయాయి అని చెప్పేసి ఓట్స్ అన్నీ కూడా ఇలాగ ఒక పళ్ళు, నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను ఎలా అయితే కలుపుకుంటున్నాను ఏంటనేది. ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, లైక్ చియా సీడ్స్, మళ్ళీను వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. బాదము, మళ్ళీను బ్లాక్ కిస్మిస్, ఓట్స్, చియా సీడ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో నేను షార్ట్ పెట్టాను కదా, అందులో నేను మీకు క్లియర్గా ఏమేమి వేసాను అనేది చూపించాను. ఒకసారి షార్ట్ వీడియో చూసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒక కప్పు కొలతకి నానబెట్టుకుంటున్నా, తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్కి అనమాట. మిగతావన్నీ కూడా ఈ డబ్బాలో వేసేసుకుంటున్నాను. నార్మల్గా అయితే షార్ట్ వీడియో చేసినప్పుడు అందులో అన్నీ వేసి పెట్టాను, కాకపోతే నాకు కలపడానికి సులువుగా లేదని చెప్పి మళ్ళీ పళ్ళెం తీసి పళ్ళెంలో అన్నీ ఇలా కలుపుకొని అప్పుడు వేసుకున్నాను అనమాట. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీ వెయిట్ లాస్ దాంట్లో చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వెయిట్ లాస్ కోసమే తింటారనేది చాలా తప్పుడు ఆలోచన అనమాట. ఇది మెయిన్ చాలా హెల్తీ ఆప్షన్, ఎందుకంటే ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇందులో. నేను ఎప్పుడైతే దీనికి అలవాటు పడ్డానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లైక్ 1 ఇయర్ నుంచి నేను ఈ ఓట్ మీల్ని నేను మీకు ప్రమోట్ చేస్తూనే ఉన్నాను. ఇది అంటే లైక్ ప్రమోట్ చేయడం అంటే చాలా హెల్దీ వే, మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏ రకమైనా సరే అంటే లైక్ హెయిర్ గురించి, స్కిన్ గురించి మంచి గ్లో వస్తుంది ఫేస్లో. అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్ మంచిగా ఉన్న వాళ్ళకి అయితే హెయిర్ గ్రోత్ ఉంటుంది. నాకంటే కొంచెం హార్మోన్ ఇష్యూస్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది అంతగా ఉండదు, బట్ మీకైతే హెయిర్ గ్రోత్కి చాలా ప్రమోట్ చేస్తుంది. ట్రై చేయండి, చాలా హెల్దీ ఆప్షన్ అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా అవ్వలేకపోయినా ఇది ఒక స్టమక్ ఫిల్లింగ్ హెల్దీ అంటే హెల్దీ ఆప్షన్ అనమాట. కాకపోతే డ్రై ఫ్రూట్స్ అవన్నీ మనకు కొంచెం కాస్ట్లీ పడుతుంది. మీరు హోల్సేల్లో తీసుకొని ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది. మరి చిన్నవాళ్ళకైతే అరగకపోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ, అందుకని ముందు రోజు మీరు నానబెట్టుకోండి. అండ్ చాలామంది అడుగుతున్నారు అవి నానబెట్టుకోవచ్చా, అది వాటర్లో నానబెట్టుకోవచ్చా, మిల్క్లో నానబెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. మిల్క్లో నానబెట్టుకుంటేనే మీకు కొంచెం టేస్ట్ వస్తుంది. నేనైతే ఇందులోకి ఇంకొంచెం వాల్నట్స్ అండ్ ఆల్సో ఇవి ఉంటాయి కదా అంజీర్ కూడా వేసేసుకొని నానబెట్టుకుంటున్నా. ఇది ఫ్రైడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, అంటే ఈ రోజు నేను అప్లోడ్ చేస్తున్నాను కదా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి కొంచెం హనీ యాడ్ చేసి స్కిమ్డ్ మిల్క్ వేస్తాను. నేను నార్మల్ మిల్క్ వేయను, స్కిమ్డ్ మిల్కే వేస్తాను. సో ట్రై చేయండి. స్కిమ్డ్ మిల్క్ అని కూడా ఎందుకంటే లో ఫ్యాట్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు, స్కిమ్డ్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూస్ చేసుకున్నారంటే మీకు కొంచెం అది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే కొంచెం ఎక్స్ట్రా మలై ఉంటుంది కాబట్టి అది అంత వెయిట్ లాస్లోకి అంత యూజ్ అవుతుంది. సో స్లిమ్డ్ మిల్కే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి నేను. అండ్ అదనమాట. అండ్ ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, కంపల్సరీగా స్టోర్ చేసుకోవాలి. బయట పెడితే పాడైపోతుంది, పాలు పాడైపోతాయి కదా. సో ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి చక్కగా. ఇది కొంచెం పాలు ఎక్కువ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునేసరికి చియా సీడ్స్ ఇవన్నీ కొంచెం ఉబ్బుతాయి కదా, మీకు అది బ్రేక్ఫాస్ట్కి రెడీ అవుతుంది అనమాట.
సో ఈరోజు వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ రేపు నేను సూపర్ బ్లాగ్తో కలుస్తాను. ఎండింగ్ ఇవ్వలేదని చెప్పి ఇదే క్లిప్ మళ్ళీ యాడ్ చేశాను అనమాట, అంతే. సో ట్రై చేయండి, నేను చాలాసార్లు చూపించాను. సో ఇన్ కేస్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి, ఓకేనా. రేపు సూపర్ బ్లాగ్తో కలుద్దాం. అండ్ ఆల్సో ఈరోజు థర్స్డే కదా, నేను మళ్ళీ పూజ చేసుకుని నోములాక్షింతలు అవి మళ్ళీ వేసుకున్నా. అంటే లైక్ పూజ చేసిన ప్రతిసారి వేసుకుంటున్నాను కదా అలాగా. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ నేను రేపు చూపిస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.